హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నిన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో మార్నింగ్ సెక్షన్ బిట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. డైనమైట్ను ఎవరు కనుగొన్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ జర్మనీలో స్వీడిష్ దేశానికి చెందిన ఈయన రసాయన శాస్త్రవేత్త. అలాగే ఈయనకి డైనమైట్ను 1867లో పేటెంట్ అనేది పొందారు. నెక్స్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది అంటే భారతదేశం గెలుచుకుంది. రన్నర్ భారతదేశము, అలాగే విన్నరు భారతదేశము, రన్నర్ ఇంగ్లాండ్ హోస్ట్ కూడా చేసింది. ఈ ప్రపంచ కప్ 2025 కబడ్డీ ప్రపంచ కప్ ఏ డేట్స్ అంటే మార్చి 17 నుంచి 23 వరకు జరిగినాయి. హోస్ట్ అయితే ఇంగ్లాండ్ ఇచ్చింది. విన్నర్ భారతదేశం, రన్నర్ ఇంగ్లాండ్. విద్యా హక్కు చట్టం 2009 ప్రాథమిక తరగతులు అంటే 1 నుండి 5 తరగతులకు ఎన్ని బోధనా గంటలు అంటే 800. అలాగే మాధ్యమిక తరగతులకు అంటే 6 నుండి 8వ తరగతి వరకు అంటే 6 నుండి 8వ తరగతికి 1000 గంటలు బోధించాలి, బోధనా గంటలు. నెక్స్ట్, సిజిఐ గవాయికి ముందు సిజిఐ పదవీ కాలం ఎంత కాలం వరకు అంటే ఇక్కడ మే 13 వరకు కూడా సంజీవ్ ఖన్నా ఆయన 51వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అయితే ఆయన తర్వాత మే 13 తర్వాత మే 14 నుంచి ఇక్కడ 52వ సిజిఐగా భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు నియమించబడ్డారు. అసలు ఫస్ట్ మనకి మొదటి సిజిఐ ఎవరు అంటే హెచ్జే కానియా. భారతదేశానికి మొదట ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. నెక్స్ట్, S-400 మిసైల్ను ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నారు అంటే రష్యా. అలాగే 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి మరొక పేరు ఏంటి అంటే ఆగస్టు ఉద్యమ క్రాంతి. ఆగస్టు ఉద్యమం లేదా ఆగస్టు క్రాంతి అని అంటారు. ఈ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బై, ఆల్ ద బెస్ట్.